నిన్న సక్సెస్ మీట్‌లో వేణు గారు మాట్లాడుతూ, బట్టలు తీసుకోమంటే 10,000 అవుతాయి వద్దంటున్నారు అని చెప్పి అన్నారు. అంటే అంటే ఆ కాస్ట్‌లీ బట్టలు మనది కావు అనా? లేకుంటే డబ్బులంత ఖర్చు పెట్టకూడదనా? అవి మనం కావు నేర్ సార్, హ్మ్. మనవి కావు అవి. మనయి కావు. అంటే చెప్పాను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది సార్, రూ. 1 కోసం వెతికిన మొత్తం, రూ. 1 కోసం వెతికినా. సో మళ్ళా ఇన్ని డబ్బులు ఎందుకు పెట్టడం, ఒక 500 రూపాయల చొక్క, రూ. 300 చొక్క వేసుకొని ఒక 700 పాయింట్ ఎక్కువ ఉంటుంది కదా సార్ ఖర్చు అవును. చొక్క కంటే. అవును. సో బ్యాలెన్స్ ఒక 1000 రూపాయలు నాదే మా అమ్మోళ్ళు కూడా నేర్పింది అదే సార్. హ్మ్. మా అమ్మోళ్ళు అంతే, ఒక 1000 రూపాయలు ఇస్తే అరే పాయింట్ చొక్క తెచ్చుకోరు అన్నట్టు. ఇంతే ఇక 1000 రూపాయలలో పాయింట్ చొక్క రావాలా. హ్మ్. సో అట్లా నాకు అది అలవాటు అయిపోయింది మొత్తం. హ్మ్. 1000 రూపాయలు అయితే పాయింట్ చొక్క అంతే. 1200 పెడితే మా అమ్మ వాళ్ళ తిట్టేది, 1200 ఎందుకు పెడతాను అని. హ్మ్. సో నాకు ఆ 1000 రూపాయలు టార్గెట్. అందుకనే వేనన్న మొన్న 10,000 అంటే అమ్మ 10,000 అంటే 10 బట్టలు వచ్చేటి. సో అట్లా అన్న మొన్న, అందుకనే అన్న వద్దన్న ప్లీజ్ అన్న, అంత పైసలు ఎందుకన్నా అని చెప్పిన. లేదన్నారు అట్లా కాదురా, ఈ బ్రాండెడ్ రా అదేనన్నాడు. హ్మ్. ఏ సొక్కైనా కలర్ పోతుంది కదా సార్, ఏ సొక్కైనా కలర్ పోతుంది, పాయింట్ కలర్ పోతుంది. హ్మ్.